వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. చాలా రోజులైంది గదా వీడియో వచ్చి. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా వీడియో తీసుకొచ్చాను. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వాలెంటైన్స్ డే గిఫ్ట్. అండ్ అది ఎవరో ఇచ్చింది గాదు, నాకు నేనే ఇచ్చుకుంది. సో నేనేమి ఇచ్చుకున్నాను, ఏంటి ఆ వీడియో అన్నది చూడాలంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. సో నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ ఉన్నాను అని అంటే, నేను నాకు ఫస్ట్ టైం ఒక లగ్జరీ గిఫ్ట్ ఇచ్చుకున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా అన్నట్టు. సో నేను ఇట్లా నాకంటూ నేను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చుకోవాలి అని ఫోన్ నేనే కొనుక్కున్నా. అలా కాకుండా ఇట్లా ఒక లగ్జరీ ఐటమ్ లాగా ఉండాలి గిఫ్ట్ అని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇవన్నీ వాడేవి కదా, ఇది కూడా వాడడానికే తీసుకున్నా అనుకోండి. అంటే నాకు అట్లా ఉంటేనే డబ్బులు పెట్టడానికి మనసు ఒప్పదు. సో అనుకున్నా లగ్జరీగా తీసుకోవాలి ఈ ఒక గిఫ్ట్ అని, కానీ మళ్ళీ వాడేవే తీసుకున్నా. అండ్ నేను ఆ గిఫ్ట్ కొనడానికి యూబీ సిటీ మాల్ వెళ్ళాను ఇవాళ బెంగళూరులో. యూబీ సిటీ మాల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఆల్ ద లగ్జరీ బ్రాండ్స్. అంటే ఇండియాలో ఉన్న చాలా వరకు లగ్జరీ బ్రాండ్స్ అన్నీ కూడా యూబీ సిటీ మాల్లో ఉన్నాయన్నమాట. సో మీకు బెంగళూరులో ఏదైతే లగ్జరీ అవైలబుల్ ఉంటుందో బ్రాండ్, అది ఖచ్చితంగా యూబీ సిటీ మాల్లో అవైలబుల్ ఉంటుంది అన్నమాట. అంత ఫేమస్ మాల్ అది. సో నార్మల్ షాప్సే ఉండవు అక్కడ, ఇంకా అన్ని లగ్జరీవే అన్నమాట. లైక్ కోచ్, బాస్, రాడో, రాలెక్స్, బ్యాగ్స్కి వస్తే లూయి విటాన్, డీజిల్ బట్టల్లో అండ్ అని చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి ఇంకా. అండ్ నేను వెళ్ళిన షాప్ వచ్చేసి మైకెల్ కార్సే. ఎందుకు వెళ్ళాను అంటే, నాకు ఒక బ్యాగ్ కావాలన్నమాట. ఆ బ్యాగ్ ఎలా ఉండాలి అని అంటే, అందులో నా ల్యాప్టాప్ ఫిట్ అవ్వాలి. సో అలా ఫిట్ అయ్యేటట్టు తీసుకోవాలి అన్న ఆలోచనతోటి సెర్చ్ చేశాను నేను. కొంచెం లూయి విటాన్ చాలా ఎక్కువ కాస్ట్లీ అనిపించింది, ఫ్రాంక్లీ అంత పెట్టలేని అనిపించింది. ఎందుకంటే లూయి విటాన్లో ఒక్క బ్యాగే ₹1,00,000 దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అంత నేనైతే పెట్టలేను అనిపించింది. సో అది నేను తీసుకోలేదు. అండ్ దెన్ కోచ్ అవి ఉన్నాయి, కానీ కోచ్లో అన్నీ ఏంటి అంటే చాలా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇలా వేసుకునే బ్యాగ్స్ కానీ లేకపోతే చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. నాకు అది ఆఫీస్ వేర్ అనుకున్నాను కాబట్టి నేను దానికి వెళ్ళలేదు. అండ్ దెన్ మిగిలిపోయింది మైకెల్ కార్స్. నిజం చెప్పాలంటే ఎంటర్ అవుతుంటే చాలా భయమైంది. నేను ఎప్పుడూ అట్లా ఒక్కదాన్ని వెళ్ళి ఏది కొనలేదన్నమాట. మేకప్ కొన్నాను, మేకప్ మీద నాకు చాలా నాలెడ్జ్ ఉంది. మేకప్లో ఇది కరెక్ట్, నాకు ఇది కరెక్ట్ కాదు అనే విషయం నాకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే నేను మేకప్ కోర్స్ చేస్తున్నాను, మేకప్ ఇన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను కాబట్టి నాకు మేకప్ చాలా ఈజీ అర్థం చేసుకోవడం. కానీ అదే పరిస్థితికి వస్తే బ్యాగ్స్ కానీ బట్టలు కానీ అస్సలు ఐడియా లేదు నాకు. సో చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా. మా చెల్లిని అయితే సావగొట్టిన, ప్రతి సెకండ్ మెసేజ్ చేసి వీడియోలు తీసి ఇది పంపి అది పంపి. సో నేను అదంతా ఎలా సెలెక్ట్ చేశాను అవన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చాను. పాప ఆయన కూడా సావగొట్టాను అక్కడ ఉన్నానని కూడా. ఒక 3 కలర్స్ నచ్చాయి నాకు. ఒకటేమో మిక్స్డ్, ఒకటేమో నేను తీసుకున్న ట్యాన్, ఇంకొకటేమో వైట్ని వెనీలా అంటారంట, నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో అది చాలా బాగుంది, నా మీద కూడా చాలా బాగుంది. కానీ వైట్ ఖరాబ్ అయిపోతుంది, డైలీ వాడాల్సిన బ్యాగ్ కదా, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి నేను వైట్ తీసుకోలేదు. సో దెన్ నేను తీసుకున్న కలర్ వచ్చేసి ట్యాన్ అన్నమాట. అండ్ హియర్ ఇట్ ఈజ్. నేను మునిగిపోతా అన్నమాట. ఇది ఇంత దగ్గరగా చూపిస్తే కనపడదు, నేను కొంచెం జరిపి చూపిస్తాను. సో ఇదన్నమాట బ్యాగ్. నేను ఇప్పుడు వెనక్కి జరిపాను. ఇంకా దిస్ ఇస్ ద బ్యాగ్. నేను రివర్స్లో వస్తున్నాలే, ఎందుకంటే నేను ఫ్రంట్ క్యామ్లో ఉన్నాను. సో రివర్స్లో వస్తున్నాను. సో ఈ ఇన్బాక్సింగ్ అంతా వీడియో చూపిస్తాను ఇప్పుడు. అండ్ నేను 2 బ్యాగ్స్ తీసుకున్నాను, బ్యాగ్ అండ్ దాంట్లో పెట్టడానికి చిన్న బ్యాగ్. సో వాళ్ళు నాకు చిన్న బుజ్జి చాక్లెట్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారన్నమాట. అండ్ ఇది నేను ఇచ్చుకున్న గిఫ్ట్ కాబట్టి సో నేను దీన్ని వచ్చేసి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ ర్యాపర్ లాగా చేయించాను అన్నమాట. క్యూట్ కదా, నా అంతుంది ఇది కాకపోతే. సో దిస్ ఇస్ అ బిగ్ బ్యాగ్, అంటే నేను ఆఫీస్కి తీసుకెళ్ళే బ్యాగ్ ఇది. అండ్ ఇందులో పెట్టడానికి చిన్న బ్యాగ్, ఇది కూడా నేను ప్యాకింగ్ చేయించాను. సో క్యూట్ ఉంటుంది, 2 ఉంటాయని. పడ్డా ఏం పర్వాలేదు, పడితే డ్యామేజ్ అయ్యేవి కావు, పర్సెస్ కాబట్టి. సో యా, లెట్స్ అన్బాక్స్ దెమ్.
అన్బాక్సింగ్ కన్నా ముందు మరి కొనుక్క రావాలి గదా! పదండి కొనుక్కొద్దాం. లెట్స్ గో టు యూబీ సిటీ మాల్. చలో! సో, నేను వీడియో స్టార్టింగ్‌లో మీకు చెప్పినప్పుడు మీరు వినుంటే ఇదంతా లగ్జరీ బ్రాండ్‌కి మాత్రమే ఫేమస్ అన్నమాట. సో, మీకు దొరకని బ్రాండ్ అంటూ ఉండదిక్కడ. ఇందాక మీకు కనిపించినట్టయితే అక్కడ రోలెక్స్ ఉంది. ఇక్కడ బర్బెరీ ఉంది. అండ్ మనం ఇటు కొంచెం సందు తీసుకుంటే అక్కడ లూయి విటాన్ ఉంది. లూయి విటాన్‌లో ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 1,00,000 దగ్గర స్టార్ట్ అవుతుందనమాట. జస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ థాట్ కాస్ట్‌లీ. సో, మీరు ఇంక ఇక్కడ నుంచి చూస్తే అన్ని పేర్లు కనపడతాయి. 'మైకెల్ కార్స్', 'బాస్', 'కనాలి', 'జిమ్మీ చూ' అండ్ దిస్ ఈస్ వేర్ ఐ వాంట్ బై మై బ్యాగ్ 'మైకెల్ కార్స్'. సో, యాక్చువల్లీ అక్కడున్న కిందున్న ఫస్ట్ వైట్ బ్యాగ్ ఉంది చూసారా? నేను అది కొందాం అనుకున్నాను. బట్ ఏసుకొని చూస్తే నాకు ఈ 3 బ్యాగ్స్‌లో మంచిగా అనిపిచ్చాయి. అండ్ ఇది నేను అనుకోనొచ్చా బ్యాగ్ అసలు యాక్చువల్‌గా అయితే. ఈ బ్యాగ్ బావుంటదేమో అని అనుకున్నాను. కానీ ఏసుకొని చూస్తే నాకు అస్సలు సూట్ కాలే ఆ బ్యాగు. అదేంటో నాకస్సలు సెట్ అయినట్టే అనిపియలేదు. అది ఉట్టిగా అట్లా పట్టుకోవాలంట. ట్రావెల్‌కి ఎక్కడైనా ఏసుకోవాలి అనంటే చాలా ఇబ్బందయిద్దనిపించింది. ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. ఈ తెల్ల బ్యాగ్ అయితే ముద్దుగుంది. కానీ దాన్ని ఎక్కడ ఖరాబ్ చేస్తానన్న భయానికి దాన్ని పక్కన పెట్టేసిన. సో, ఇక్కడ ఎనక మీకు కనపడుతున్న బ్యాగ్ ఒకటి పాత మోడల్ అంట. కానీ నాకు ఆ కలర్ మంచిగా అనిపించి పెట్టాను. కానీ తర్వాత అందులో నాకు సరిపోవట్లేదు ల్యాప్‌టాపు. సో, అది వదిలేసాను. సో, ఈ రెండిట్లోంచే చూజ్ చేసుకున్నాను. చివరికి అయితే టాన్ కలర్ బ్యాగే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అదైతే అన్నిటికి సెట్ అవుతది. సో, దానికి మ్యాచింగే చిన్న పర్స్ కూడా తీసుకున్నాననమాట. అండ్ అక్కడ నాకింక ఇస్తున్నారన్నమాట. ఆయన పాపం తీసి నా చేతికిద్దాం అనుకున్నాడు. అది కింద పడిపోయింది. ఓకే. అండ్ అక్కడ ఫోటో తీశారు. అండ్ ఇది వాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి వాళ్ళు చాక్లెట్స్ పంచుతున్నారన్నమాట. సో, ఆ చాక్లెట్ గూడా ఇచ్చి వాళ్ళు గూడా ఫోటో తీసుకున్నారు అట్లా ఇయ్యాలని. అండ్ ఫైనల్లీ మైకేల్ కార్స్ బ్యాగ్ కొని ఇంటికొచ్చేసానన్నమాట. అండ్ అక్కడ కొనేసి వచ్చేస్తే ఉట్టిగా ఏమైపోతుంది? అందుకే కొంచెం సెలబ్రేషన్ ఉండాలి గదా! మరి సెలబ్రేషన్ అంటే మరక్కడ ఫుడ్డే. అక్కడ నా కళ్ళ ముందు అంత పెద్ద ఫుడ్ స్ట్రీట్ కనబడుతుంటే నేను తినకుండా రాలేకపోయాను. సో, అలా ఎళ్ళిపోయి కొద్దిగా తిందామని ఎళ్ళా. అండ్ మీకందరికీ తెలవాల్సింది ఏంది అనంటే యూబీ సిటీ మాల్‌లో నేనిప్పుడు ఒక రెస్టారెంట్ ఇప్పుడు నేనున్న రెస్టారెంట్‌లో వసాబీ ఫ్రాన్స్ అని దొరుకుతాయి. పాన్ ఏషియన్ రెస్టారెంట్ ఇది. నాకు పేరు సరిగ్గా గుర్తుకు లేదు. నేను వీడియోలో చూపిస్తాను రెస్టారెంట్‌ని కూడా. యాహ్! ఇది సిరాచా అన్న రెస్టారెంట్. పాన్ ఏషియన్ రెస్టారెంట్. ఇందులో వసాబీ ఫ్రాన్స్ ఉంటుంది. చాలా యమ్మీ ఉంటుందన్నమాట. అదేంటి అంటే వసాబీ అనేది జపనీస్ కారంతో సమానం. అది కారం కన్నా ఘోరం. అదొక రకమైన ఇంగ్రీడియెంట్. అది నోట్లో పెట్టుకుంటే నోరు భగ్గుమని మండుతదన్నమాట. నాలాంటి స్పైస్ లవర్స్‌కయితే చాలా నచ్చుతది. అండ్ ఇప్పుడు చూడండి నేను నోట్లో పెట్టుకున్నాను. నా కళ్ళలో లిటరల్లీ నీళ్లు తిరిగాయి. అయినా గూడా నేను నవ్వుతా అన్నమాట. బికాజ్ అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ బగ్గుమనడమే చాలా బావుంటుందన్నమాట. సో, ఎవరైనా అక్కడికెళ్తే మాత్రం ఖచ్చితంగా వసాబీ ఫ్రాన్స్ ట్రై చేయండి. అండ్ నేను, మా చెల్లి ఇద్దరం సుషికి పిచ్చి లవర్స్. సో, ఇక్కడ సుషి గూడా చాలా బావుంటుంది. అండ్ నా క్లాసిక్ ఆర్డర్ ఉంటుంది సుషి అనగానే. అదేంటి అనంటే టెంపురా ఫ్రాన్స్. అది టెంపురా అనగానే ఏమైతుంది అనంటే సుషి లోపల ఆహ్, ఏమంటారు డీప్ ఫ్రైడ్ ఫ్రాన్స్ పెట్టి రోల్ జేస్తారు. సో, నార్మల్‌గా పచ్చివి పెట్టడం అలాంటివైతే చెయ్యరు. సో, ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం సుషిని డెఫినెట్‌గా ఇదే ట్రై చేయండి. ఎబి టెంపురా ఫ్రాన్స్ సుషి. సో, అందులో మనకి గోల్డ్ బ్రౌన్ అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కలుపుతున్నాను చూసారా? ఇది సోయా సాస్. ఆ కనిపిస్తున్న గ్రీన్ కలరే వసాబీ అన్నమాట. సో, దాన్ని సోయా సాస్‌లో కలపడం వల్ల సోయా సాస్ మొత్తం ఘాటయిపోతది. అప్పుడు మనం సూషిని అందులో మిక్స్ చేసుకొని తినొచ్చు. సూషికి యూజువల్‌గా కారం గానీ ఏముండదన్నమాట. జస్ట్ సాల్ట్ ఏమో ఉంటుందంతే. దాంట్లో స్పైస్ ఉండదు. సో, మనం ఇది మిక్స్ చేస్తేనే దానికి స్పైస్ యాడ్ అవుతుంది. అండ్ అక్కడున్న ఆరెంజ్ కలర్ ఉంది చూసారా? దాన్ని జింజర్ పికిల్ అంటారు. మనం ఎప్పుడైతే అది యాడ్ చేస్తామో దానికి ఇంకెక్కువ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో, ఇంక ఫుల్ బొజ్జ నిండా తినేసాను. ఇంటికెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను. ప్రాబ్లమ్ ఏమైంది అంటే చాలా లేట్ అయిపోయేసరికి అస్సలు ఆటోలు దొరకలేదు. చాలా సేపు కూర్చోవాల్సొచ్చింది. అండ్ చాలా సేపు అక్కడ నిలబడాల్సొచ్చింది. చాలా సేపొచ్చి కూర్చోవాల్సొచ్చింది. అండ్ ఇక్కడ నాకు యూబీ సిటీ మాల్‌లో బాగా నచ్చింది ఏంది అనంటే సీటింగ్ అరేంజ్‌మెంట్. భలే ఉంది సీటింగ్. రెండే 2 సీటింగ్స్ ఉన్నాయి. కానీ చాలా రాయల్ లుక్ ఉంది. నేను బయట నుండి గూడా చూపిస్తా. చూడండి అదంతా మంచిగా మిర్రర్ పెట్టి అదేదో ఇంట్లో కోజీగా ఒక సీటింగ్ కార్నర్ క్రియేట్ చేసినట్టుంది. సో, ఇప్పుడు నా టూర్ అయితే అయిపోయింది. లెట్స్ గో ఇంటూ అన్బాక్సింగ్.
సో మీరైతే చూసారు గదా! అది నా ఎత్తు నా నన్ను ముంచే అంత హైట్‌లో ఉందన్నమాట కవరు. అంటే డబ్బా అంత పెద్దగుంది. బ్యాగ్ ఆబ్వియస్‌లీ అంత పెద్దగా ఉండదు. ఇవన్నీ ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ జేసి ఇచ్చారు. ఎవరికి మేడం ఇది అని అన్నారు. అంటే నాకే అని చెప్పాను. వాలంటైన్స్ డే గిఫ్ట్ మీకే ఇచ్చుకుంటున్నారంటే, "ఆ! అవును నాకే ఇచ్చుకుంటున్నానని" చెప్పాను. సో ఆయన ఇట్లా బ్యూటిఫుల్‌గా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇచ్చారన్నమాట. నాకు చాలా క్యూట్ అనిపిచ్చింది. అండ్ అవి ఇలా ఓపెన్ చేస్తే అందులో గూడా మళ్ళీ ఇంకా డబుల్ ప్యాకింగ్ అలా ఉన్నాయి. వాటిని తీసి ఆహ్, చాలా నీట్‌గా ప్యాకెట్‌లో వచ్చిందనమాట. అండ్ ఇదొచ్చేసి మన వాలెట్‌లో పెట్టుకునేదన్నమాట. అంటే చిన్న వాలెట్ టైప్ 3 ఫోల్డ్. నేను ఆల్రెడీ మినిసోలోది గూడా వాడేదనమాట. కానీ ఇది నాకు చాలా నచ్చింది. అండ్ మ్యాచ్ అయిపోయింది. సో, మనకి యూజువల్‌గా అట్లా మ్యాచ్ అవ్వయి దొరకడం చాలా కష్టం. సో, నేను అందుకే వెంటనే తీసుకున్నా. అండ్ అందులో నా పాతదైతే ఫుల్ ఖరాబ్ అయిపోయింది. ఎట్లాగో మార్చాలి. అండ్ ఇది నాకు చాలా ముద్దుగా అనిపిచ్చింది. సో, ఇక్కడ పెద్ద బాక్స్ గూడా ఓపెన్ జేస్తున్నాను. అసలు నిజంగా నాకు ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు నా మొఖంలో చూడొచ్చు. ఆ ఎక్సైట్‌మెంట్ గాని, నిజంగా నేను ఇంత కాస్ట్‌లీ బ్యాగ్ నేనైతే కొంటా అని అనుకోలేదు. ఎందుకంటే నాకు నిజంగా అంతగా నచ్చదు బ్యాగ్స్ మీద అలా పెట్టడం. కానీ ఎలాగో అవసరానికి కొంటున్నా గదా! కొంచెం మంచి బ్యాగ్ కొనాలి, ఎక్కువ స్టాండర్డ్‌గా ఉండేది అన్నట్టు తీసుకున్నా. బట్ నిజంగా అది కొని బయటికొచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ బ్యాగ్ నాకంత నచ్చేసింది కూడా చూడ్డానికి అవన్నీ గూడా. అండ్ ఇక్కడ మీకు కనిపించిన క్లాత్ ఉంది చూసారా? అది ఒకవేళ మనం బ్యాగ్‌ని ఎక్కువ వాడకపోతే అది సేవ్ చేసుకోవడానికి అని జెప్పి ఇచ్చారన్నమాట. అండ్ అదే చెప్తున్నాను నేనిక్కడ. నాకు నిజంగా మాటలు రాట్లేవు. సో, ఇది నా సొంత డబ్బులతో నేను ఇట్లా ఒక లగ్జరీ బ్యాగ్ కొనుక్కుంటా అన్నదైతే అది కొంతమందికి డ్రీమ్ కమ్ ట్రూ. అసలు నాకది డ్రీమ్‌లో గూడా లేదన్నమాట. అసలు నేను అలాంటి డ్రీమ్ గూడా కనలేదు. సో, ఐయామ్ రియల్లీ, రియల్లీ, రియల్లీ హ్యాపీ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నాకైతే యమ్మ నచ్చింది. ఐయామ్ రియల్లీ హ్యాపీ దట్ దిస్ ఈస్ మై బ్యాగ్. యెస్. సో బ్యాగ్స్ అన్బాక్సింగ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ చిన్న బ్యాగ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇది ఏంటి అని అంటే మినీ పౌచ్. నేను ఇలాంటిది చాలా ఇయర్స్ మినీసోది వాడాను. అది చాలా బాగుండే వైట్ కలర్‌ది. కాకపోతే ఏమైందంటే అది ఇక్కడ చినగడం స్టార్ట్ అయింది. సో దాన్ని మారుద్దాం అనుకొని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఫైనల్లీ మార్చేసా. అండ్ సో చాలా 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 క్యూట్‌గా ఉంది కదా! అండ్ ఇది నాకు బాగా నచ్చింది. అండ్ నాకు ఇలా 3 ఫోల్డే కావాలి అని ఉండే. ఎందుకంటే నాకు ఇదే అలవాటు ఉండే. అండ్ ఇదైతే జీన్స్ వేసుకున్నప్పుడు పాకెట్‌లో పడుతుంది. ఏ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్‌లో పడుతుంది. సో నాకు ఇలానే బాగా ఈజీ ఉండే. అండ్ దిస్ ఇస్ ఫర్ కాయిన్స్, కీస్, నేను ఇన్హేలర్ ఎక్కువ వాడతా. సో దానికి అండ్ కార్డ్స్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 12K. అండ్ బిఫోర్ గోయింగ్ టు మై బిగ్ బ్యాగ్, సో వ్యాలంటైన్స్ డే జరుగుతుంది కాబట్టి వాళ్ళు నాకు ఈ చిన్నది గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇదేంటి అని అంటే క్యూట్ రైట్, నాకు చాలా ముద్దు అనిపించింది. సో ఈ హార్ట్స్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట. సో వ్యాలంటైన్స్ వీక్లో పర్చేస్ చేసిన వాళ్ళకి హార్ట్ చాక్లెట్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా చాలా క్యూట్ అనిపించింది. ఇట్స్ రియల్లీ క్యూట్. అండ్ దెన్ మై బ్యాగ్. సో ఆబ్వియస్లీ ఇది లగ్జరీ బ్రాండే, సో కాస్ట్లీయే ఉంటాయి. అండ్ ప్రతి చిన్న వస్తువు ప్యాక్లో వచ్చిందనమాట. ఈవెన్ దిస్ ఎంబ్లమ్తో సహా, ఎంబ్లమ్కి కూడా ఇది పెట్టి వచ్చింది. సో అంత కేర్ఫుల్ ప్యాకింగ్ ఉంది. అండ్ మీకు యాక్చువల్ లుక్ చూపించాలి, అందుకే నేను ఇది ఇప్పుడే చెంపేస్తున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్ లుక్ ఇస్ మచ్ బ్యూటిఫుల్. ఈ వైట్ కవర్ బాగాలేదు. ఓకే, అయితే బట్టలు కూడా లగ్జరీ బ్రాండ్ కొన్నాను, నిజం చెప్తున్నా. కానీ నేను ఇదెందుకు కొనాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ థింగ్ నాకు ఒక బ్యాగ్ కావాలి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి. బ్యాగ్ అస్సలు మంచిగా లేదు. ఏమంటారు, చిన్నపిల్లలు వేసుకెళ్ళినట్టు స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంది ఇప్పటికైతే. కొంచెం ఎటన్నా వెళ్ళాలన్నా కూడా మంచి బ్యాగ్ లేదు. సో ఐ వాంటెడ్ టు బై ఎ బ్యాగ్. సో ఎట్లాగో బ్యాగ్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి బ్యాగ్ తీసుకుందాం ఎప్పటికీ ఉండేటట్టు అని అనుకొని తీసుకున్న బ్యాగ్ ఇది. సో దిస్ ఈజ్ మై బ్యాగ్.
ఇలా ప్యాడింగ్ ఎందుకు పెడతారు అని అంటే నేను ఒక దగ్గర చదివాను. ఏంటి అని అంటే బ్యాగ్ షేప్ పోకుండా, ఎంటీగా బ్యాగ్ ఉంటే బ్యాగ్ షేప్ పోతుంది. సో అలా బ్యాగ్ షేప్ పోకుండా ఉండడానికి అని చెప్పి ఆ ప్యాడింగ్స్ పెడతారంట. సో అవన్నీ తీసేస్తే బ్యాగ్ ఇలా కనబడుతుంది అన్నమాట. అండ్ దిస్ బ్యాగ్ ఇస్ ఫర్ 38,000. ఒక బ్యాగ్ మీద నేను అన్ని డబ్బులు పెట్టడం ఫస్ట్ టైం, కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో నా ల్యాప్టాప్ కానీ లేకపోతే నాకు బుక్ పెన్ పట్టుకొని తిరగడం బాగా అలవాటు. సో ఆ పెన్స్ అవి ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేమన్నా మేకప్ సామాన్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్ కంపార్ట్మెంట్ ఈస్ ఫర్ ల్యాప్టాప్. అండ్ ఇంకొక చిన్నది ఉంది పర్స్ పెట్టడానికి. చాలా సెక్యూర్డ్ ఉంది. సో నాకు అట్లా బాగా నచ్చింది. అన్ని రకాలుగా నాకు ఎలా కావాలో అలా ఉంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. సో అందుకని ఇది తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ మై వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే లిక్కీ. అండ్ మీరు కూడా ఎవరైనా మీరు ఏమైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి. బికాజ్ మనం బయట వాళ్ళని లవ్ చేసేందుకు ముందు మనల్ని మనం లవ్ చేసుకోవాలి. 2023 నాకు నేర్పిన విషయం అయితే అదే. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనమే ఇష్టపడకపోతే, మనల్ని మనమే ప్రేమించుకోకపోతే అవతల వాళ్ళని అయితే అస్సలు ప్రేమించలేము. ముందు మనల్ని మనం ప్రేమించుకుందాం, తర్వాత అవతల వాళ్ళని ప్రేమిద్దాం. సో దిస్ ఇస్ మై వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఫర్ మీ. అండ్ నేను వ్యాలంటైన్స్ డే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. నాకు ఏమేమి ఇష్టమో అవన్నీ చేసుకొని. సో ఆ వీడియో దీని తర్వాత వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఆ వీడియో కూడా చూడండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఫాలోయింగ్ మీ. మనం 8,500 రీచ్ అవ్వబోతున్నాం. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం 10,000 రీచ్ అయిపోదాము త్వరగా. అండ్ ఇంతకన్నా ఎక్కువ హ్యాపీ అవుతాను నేనైతే 10,000 రీచ్ అయిన రోజు. థ్యాంక్స్ అ లాట్. ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ వెరీ మచ్. అసలు నేను ఈ ఛానల్ ఇంత పెద్దగా అవుతుంది, ఇంత ఫాలోవర్స్ ఉంటారని నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ ఎట్లాగో గ్రో అవుతుంది. సో ఇంకా నేను ఎఫర్ట్ పెడుతున్నాను. ఇంకా పెడతాను. కొంచెం నాకు ఐడియాస్ ఇవ్వండి. నాకు కొంచెం తట్టట్లేవు ఏమేం చేయాలో. నాది మేకప్ అండ్ డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్. వ్లాగింగ్ నాకు అస్సలు రాదు. సో ట్రై చేస్తున్నాను కొద్దిగా. నచ్చితే చెప్పండి, నచ్చకపోతే మార్చమని చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి. ఐ విల్ ట్రై దెమ్ ఆల్సో. అండ్ ఇంకొకటి, మీరు వెనక నా ఇల్లు చూస్తున్నారు కదా, ఇది నేను బెంగళూరులో వచ్చాక కొత్త ఇల్లు తీసుకున్నాను అన్నమాట. సో దీని డెకరేషన్ ఇంచ్ బై ఇంచ్ చేశాను. ఆ డెకరేషన్ వీడియోస్ అన్నీ వస్తాయి. మేబీ ఫిబ్రవరి అయిపోయాక కానీ లేదా వ్యాలంటైన్స్ వీక్ అయిపోయాక కానీ ఈ వీడియోసే పెడతాను. మొత్తం హాల్ ఎలా రెడీ చేశాను, అంతకుముందు ఎలా ఉంది, గృహప్రవేశం చేశాను, అది ఎలా పెట్టాను, అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి. సో డోంట్ మిస్ దెమ్. వ్యాలంటైన్స్ డే వీక్ కదా అని చెప్పి ఆపి నేను వేరే వీడియోస్ ఉన్నాయి కదా అని పెడుతున్నాను. మంచిగా అయిపోగానే ఆ వీడియోస్ అన్ని పెడతాను. సో డోంట్ మిస్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.